సరే, దీని ముందు మనము తీర్మానం గురించి మాట్లాడదాం ఒకసారి. మళ్ళా ఏం చేస్తుండే ఏం కథ అనేది మనం చూపిద్దాం. మనం చూడండి తెలంగాణ ప్రజలారా, తీర్మానం ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? తిరుమల మల్లన్న, ఇక్కడ హరీష్ రావు, ఇక్కడ కేటీఆర్. గతంలో బండ బూతులు ఆ ఫ్యామిలీని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు తిట్టిండు, ఇష్టం ఉన్నట్టు రకరకాల బూతులు. ఇవాళ ఈరోజు బీసీ అని ఎంత లంగా అంటే రైతుల సంపద దోచిన కేసీఆర్ కుటుంబాన్ని చెప్పు తీసుకొని కొట్టాలని చెప్తా ఉన్నా. నేను చెప్తాను కొడతానని కేసీఆర్ కుటుంబాన్ని ఆ మాట కట్టుబడి ఉన్నా. ఎందుకనో అయ్యా మరి ఇప్పుడు కేటీ రామారావు కథ దేనికోసం నేను రైతుల సంపద దోచిన కేసీఆర్ కుటుంబాన్ని చెప్పు తీసుకొని కొట్టాలని చెప్తా ఉన్నా. నేను చెప్తాను కొడతానని కేసీఆర్ కుటుంబాన్ని ఆ మాట కట్టుబడి ఉన్నా. ఎందుకనో మరి ఇప్పుడు ఇదే ఇప్పుడు అక్కడికి ఎందుకనో మరి నువ్వు దేనికోసం మేనవు? ఇవాళ వీళ్ళేమో ఎలుమలు, బీసీ. దేని కిందకి వస్తుంది? ఇలా బీసీ వెళ్ళేవనా? బీసీ అని ఈరోజు మొత్తం అందరి దగ్గర చుట్టు తిరుగుతున్నావు. ఈ కొత్త రాజకీయం ఏంటంటే ఉన్న కాంగ్రెస్లో అయితే బిస్కెట్ అయిపోయింది. నీ గురించి మాట్లాడుతూ రిపోర్టర్ ఏదో లొట్టపీసి మాటలు మాట్లాడుతున్నాడు ఆ తమ్ముడు. ఇంతకుముందు చూపెట్టా నేను. తీర్మానం గురించి మాట్లాడితే వాళ్ళ గురించి మాట్లాడతాడు ఒక రిపోర్టరు. ఈయన పోయి కులం అని, ఇంతకుముందు ఎస్సీ అని, బీసీ అని, ఈ కులం అని ఒక కుల పంచాయతీ పెట్టుకుంటా ఈ రకంగా తిరుగుతుండు. హరీష్ రావు సార్కి అయితే చూడంగానే ఏమనిపిస్తా, మంట చూడంగానే అంత కోపంగా చూస్తుండు. ఇది పరిస్థితి. కొంచెం ముందు ఏమాట్లాడుతుండో చూడు, ఎంత కోపంగా చూస్తూ చూసినావు హరీష్ రావు. ఫుల్ సీరియస్. మళ్ళా నన్ను చూడగానే ఇట్లా గతంలో ఇష్టమైన మాటలు, ఇష్టమైన బూతులు హరీష్ రావుని, కేటీఆర్ని, కవితక్కని, కేసీఆర్ మొత్తం పొద్దున్న లేస్తే దుకాణం మొత్తం అదే. న్యూస్ ఆన్ చేస్తే న్యూస్ చేస్తే పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పార్టీ గురించే మాట్లాడు గతంలో. అలా అని కేసులు కూడా అయినాయి, ఎన్నో కేసులు అయినాయి. 7200 అంటివి, అంగిలా సిద్ధాంతం అంటివి అన్న ఏడవా ఇవన్నీ సిద్ధాంతం ఏడవా. మరి ఇప్పుడు పబ్లిక్ ఏమంటుండ్రు? రేపు పొద్దున ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మొత్తం దొబ్బితే బీఆర్ఎస్ పార్టీ పోవడానికి అవకాశం ఉందని జనాలే అంటున్నారు. ఎన్నో యూట్యూబ్ ఆన్ చేసినా, ఇలా టీవీ చూసినా, పేపర్స్ నీ గురించి వస్తుంది. ఇది పరిస్థితి. దాంతో పాటు ఒకసారి మన సీఎం ఏమంటున్నాడు చూద్దాం. సీఎం ముఖ్యమంత్రి ఏమంటుండంటే సార్ కూడా ఇష్టం ఉన్నట్టు బూతులు తిడుతాడు. మరి లేకపోతే డిఏవిపి ఆమోదించిన పత్రికలు ప్రసార సాధనాలు వాళ్ళు ఇచ్చిన ఐడి కార్డులు జర్నలిస్టా ఎవరి పట్ల వారు ఏదో ఒకటి పెట్టుకొని మమ్మల్ని ఇష్టం రాజ్యాంగ అధ్యక్ష అయితే సార్ నమస్తే సార్. మీకు అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఈ యూట్యూబ్తోనే గెలిచారు. మీరు ఈ యూట్యూబ్తోనే గెలిచిర్రు, ఈ సోషల్ మీడియాతోనే గెలిచిర్రు. ఇవాళ మీరు సీఎం అయ్యారు అంటే సోషల్ మీడియానే సార్. 100% చెప్పచ్చు సోషల్ మీడియానే. మేము ఎవరో తిట్టినందుకు అందరు కలిపి అనద్దు కదా సార్. మీరు అందరిని కలిపి అంటుర్రు. మీకోసం కష్టపడ్డ ఉన్నారు, మీకోసం దెబ్బలు పడ్డ ఉన్నారు, మీకోసం కెమెరాలు వలిగినాయి, మీకోసం ఎందరో ఫోన్ వలిగిపోయినాయి. వీడియో తీసుకొని సోషల్ మీడియా పెట్టిన వాళ్ళు ట్విట్టర్లో పెట్టారు, యూట్యూబ్లో పెట్టారు. ఎన్నో రకాల కష్టపడ్డ ఉన్నారు. మరి అందరినీ కలిపి అంటారు. మీరు మిమ్మల్ని అన్నోళ్ళని మీరు అని వాళ్ళు మీ కేసు పెట్టారు, లోపల కూరి కుటుంబ సభ్యులను అంతే మాటలు అంటుంటే అసలు మీరు మనుషులని వాళ్ళని అడగదలుచుకున్నారు సార్. మీకు భార్య బిడ్డ లేరా, తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో, మీ చెల్లినో, మీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంత ఏమన్నా అడుగుతున్నా? ట్విట్టర్లో పెట్టిన అరెస్ట్ ఖండించడం. అయితే ట్విట్టర్లో పెట్టిన అడగాలి. ఎవడైతే ట్విట్టర్లో పెట్టిండో, ఎవడైతే మాట్లాడిండో వాని లోపలై అందరు కలిపి ఎందుకంటారు సార్? మీరు అందరు కలిపి ఎందుకంటారు? మీరు అందరు కలిపి అనద్దు కదా. మీకోసము చాలామంది రిపోర్టర్లకు ఆ టైంలో, ఎలక్షన్ టైంలో ఎంతోమంది మీకోసం పనులు చేశారు సార్. మీరు అందరు కలిపి ఎట్లా అంటారు చెప్పండి?
ఈ గొట్టాలే కదా మీకు గెలిపించినాయి, ఈ గొట్టాలే కదా మిమ్మల్ని ముందు తీసుకుపోయింది, ఈ గొట్టాలే కదా మిమ్మల్ని రేవంత్ అన్న అని సోషల్ మీడియా కొట్లాడింది. ఇలా మీరు గొట్టాలని ఇజ్జత్ తీస్తుర్రు. నా బిడ్డను తింటే నాకు నొప్పి అయితే కానీ నీకు ఒక ఆడపిల్లని అవమానిస్తుంటే నీకు నొప్పి కాదా? ఏ సంస్కృతిలో ఉన్నాయని నేను అడుగుతున్నా అధ్యక్ష. కేవలం తీస్తే అధ్యక్ష ఆ పని ఎవరు చేయాలి? అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు దండ పోవాలనాలే. మీ దగ్గరనే ఉన్నాడు, మీ దగ్గరనే రిపోర్టర్ ఉన్నాడు. ఎన్ని బండబూతులు, ఎన్ని కథల కారకాలు. మొన్న రెడ్డిలను తిట్టిండు కాదయ్యా సారు, మొన్న రెడ్డిలను బండబూతులు తిట్టిండు. వాళ్ళని పట్టించుకోరు మీరు. ఇలా రిపోర్టర్ అని మీరు అంటారు. ఇవాళ జర్నలిస్ట్ మిత్రులారా ఒకటే మాట, వాస్తవానికి ఎవడైతే ట్విట్టర్లో పెట్టిండో, ఎవడైతే యూట్యూబ్లో పెట్టిండో, ఎవరైతే ఫేస్బుక్లో పెట్టారో రేవంత్ రెడ్డి ఫ్యామిలీ గురించో, రేవంత్ రెడ్డి గురించి సార్ గురించో, వాళ్ళ గురించి చర్యలు తీసుకొని వాళ్ళని జైలు తప్ప అందరు కలిపి మాత్రము ఇది తప్పు. ఎందుకు తప్ప అని మాట్లాడుతున్నట్టే ఇది వాస్తవానికి 100% ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరు కలిపి అంటుండు. కయ్యా మీకోసం చాలా కష్టపడరు యూట్యూబ్ ఛానళ్ళు, సోషల్ మీడియాలు. వాస్తవానికి అది తప్పు. మీ పార్టీలే ఉన్నారు రిపోర్టర్లు, పేరు చెప్తలేను, మీరే అర్థం కావాలి. తెలంగాణ ప్రజలరా, మీ పార్టీలే ఉన్నారు, తిట్టేటోళ్ళు ఉన్నారు, బూతులు తిట్టేవాళ్ళు ఉన్నారు, మీరు అన్నోళ్ళు ఉన్నారు. ఫస్ట్ వాళ్ళ లోపలేది. మీకోసం పనిచేసేటోళ్ళు, మీకోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అయ్యా ఇది తెలంగాణ ప్రజలారా, మీడియా మిత్రులారా, ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. మనం ఎంత పని చేసినా కానీ మనకు గుర్తింపు లేదు. ఇలా తీర్మానం మళ్ళ గురించి మాట్లాడుతూ ఆడెవడో ఏదేదో మాట్లాడుతుండు. ఇలా మనము ఏ పార్టీ అని కాదు, ఏ పార్టీ కోసం మనం ప్రజల కోసం పనిచేసినా కానీ ఈ రకంగా మన క్రీడలు వస్తున్నాయి. అందరూ ఉండరు. ఇట్లా ఎవరో తిట్టిరో తిట్టిన మీద శిక్ష పడాలి, అది బరాబర్ శిక్ష పడాలి, ఖచ్చితంగా పడాలి. అలాగే నోరు అదులో పెట్టుకొని జర్నలిస్ట్ మాట్లాడాలి. నువ్వు చూస్తున్నాం ఇంతకుముందు తీర్మానం విషయంలో తమ్ముడు ఏదో వీడు అని మాట్లాడుతాడు. వాళ్ళని శిక్షించండి. బూతులు రాజకీయంగా ఎవరైనా బూతులు మాట్లాడినా అంటే ఇప్పుడు ఎమ్మెల్యేనో, ఎంపీనో, మంత్రులనో, జర్నలిస్ట్ వాళ్ళనో తప్పు మాట్లాడితే శిక్షించాలి, తప్పేం లేదల్లా, కరెక్టే. కానీ అందరి కలిపి అంటే మాట్లాడడంలో బాధ అనిపిస్తుంది కాబట్టి మేము వీడియో చూసి జరిగింది. ఇది పరిస్థితి. ప్రతి ఒక్కరు మా ఛానల్ లైక్ షేర్ చేయండి తెలంగాణ ప్రజలరా. థ్యాంక్ యూ. హాయ్, నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. మరి ఈరోజు సోషల్ మీడియా కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక మాట మాట్లాడుతున్నాడు. గొట్టాలు బట్టలు తీసుకోకూడదా అంటే ఎవరో మాట్లాడిన దానికి వీళ్ళందరినీ కలిపి మాట్లాడాడు. మనం ఈ విషయాలు ముందు పోయేటప్పుడు ఇంకొక వ్యక్తిని చూపిస్తాను నేను. తీర్మార్ మల్లాని ఏ రిపోర్టర్ కానీ, ఏ సోషల్ మీడియా ఎవరని ఏమనంటే ఒక మిత్రుడు, ఒక రిపోర్టరు, తోటి రిపోర్టరు వాళ్ళని ఇష్టం ఉన్నట్టు బూతులు తిడుతుడు. వాడు వీడానుడు, ఒక రెస్పెక్ట్ లేకుండా మాట్లాడు. అసలు ఏంది అసలు అంటే ఒక రిపోర్టర్కు రెస్పెక్ట్ లేకుండా వాడు వీడానుడేనా? అంటే మీకు ఆయనే ఆ రిపోర్టర్ తీర్మార్ మల్లన్న కోసమే సోషల్ మీడియా పెట్టుకున్నాడా? వేరే పనికొచ్చే వార్తలు కావు అవి. ఏమైనా ఏ సోషల్ మీడియా ఏం జరుగుతుంది, ఏ వార్త ఏమొస్తుంది, వాళ్ళని రికార్డ్ చేసుకొని మళ్ళీ ఫోన్లో మాట్లాడుకున్నాడు. ఇట్లా జరుగుతుంది. ఒకసారి ఈయన చూడు ఏం మాట్లాడుతుండో. వాడు వీడట. అసలు ఎందుకు కొట్టిన అని అర్థమైతలేదు. అయితే వీని ఛానల్ వీళ్ళ డ్రామాలు చూడుది, వీని ఛానల్ వీళ్ళే అంటే ఒక ఛానల్ ఒక కామెంట్ పెట్టుకొని తెలివి కొద్ది వీళ్ళ వీనికేం పని లేకుంటాడు. ముందుగా వీడు మార్నింగ్ న్యూస్ చదివే టైంలో వీడు మార్నింగ్ న్యూస్ చదివితే ఈ తిట్ల పురాణం ఎత్తుకుంటే వాడి తిట్ల పురాణంలో వీడియో నల్వాని కామెంట్ పెట్టుకుంటా వీడు ఒక దొంగ అట్లా ఆడుతా ఉన్నారు. వీడు దొంగ, వాడు దొంగ, వాడు వీడు ఇట్లా అనొచ్చా తెలంగాణ ప్రజలు? ఇప్పుడు రిపోర్టర్ మిత్రులు అంటే మనం రిపోర్టర్ అంటే జర్నలిస్ట్ అంతా అన్నదం లాగా ఉండాలి. ఏ ఛానల్ కానీ ఏదన్నా కానీ పెద్ద ఛానలా చిన్న ఛానలా అని కాదు, అందరం కలిసికట్టుగా మర్యాద ఇచ్చుకోవాలి. ఆ మర్యాద లేకుండా ఏం మాట్లాడుతుండే అసలు ఈయన? ఒక వీడియో కాదు, చాలా వీడియోలు అయినాయి. ఫోన్ చేసినప్పుడు బెదిరించే ప్రయత్నం చేస్తున్నారట. ఏం బెదిరిస్తారు? ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం కూడా కామెంట్ కూడా తెలియజేయండి. తప్పకుండా మన టీం కరెక్ట్ సెట్ అయింది. ఇది నీకు కరెక్ట్ సెట్ అయింది. పని పాట లేని మనకిరా, పని పాట లేకుండా మార్నింగ్ న్యూస్ అంటూ ఒక భూత పురాణం పెట్టుకునే పొద్దున్న లేస్తే మీరు పని పాట లేకుండా ఈ తమ్ముడు ఎవరి వీడియో చూసినా ఏం చూసినా గానీ
వాస్తవాన్ని చెప్పానంటే అందరి వీడియోలు ఓపెన్ చేసుకుంటా చూసుకుంటా దాదాపు నేను ఒక్క వీడియో కాదు, నేను చూపిస్తాను ఇంకా మిగతా ఉన్నాయి, చాలా ఉన్నాయి నాయి చూపిస్తాను మీకు. ఇంకా ఎవరెవరు అని ఏమన్నాడో చాలా మంది రిపోర్టర్లని ఇష్టం ఉన్నట్టు బూతులు మాట్లాడతాడు. నేను చూస్తున్నాను, నేను 2-3 రోజులు చూడబట్టి. ఇగో ఇక్కడ ఈ మేడం కూడా ఇది ఒకటి చూద్దాం. ఇగో రూపాయి చూస్తామని చెప్పి అది ఏ విధంగా గుర్తిస్తారు? మరి ఈ రోజులలో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు జర్నలిస్ట్ అయిపోతుండు, మాట్లాడడం వచ్చిన వాడు ప్రతి ఒక్కరు జర్నలిస్ట్ అయిపోతుంది. వాస్తవానికి ఈ తమ్ముడే అందరు తిడుతుండు. ఫస్ట్ నీ మీద పెట్టాలి ఫస్ట్ కేసు. అసలు ఈ రోజులలో ఎవరికైనా ఫోనే ఉంటది, ఫోన్ చాలా మందికి ఫోనే ఉన్నది. ఫోన్ షార్ట్లాడి సంబంధించిన యాడ్స్ కానీ అది వేయడం అంటే సాధ్యం కాని పని. ఎవరు వేయరా? చూడండి ఇప్పుడు వాస్తవానికి ఈ తమ్ముని యూట్యూబ్ ఆన్ చేసిన అందరు రిపోర్టర్లే, జర్నలిస్ట్. ఇక్కడ జర్నలిస్టు, ఇగో మొత్తం జర్నలిస్ట్, ఇగో మన జర్నలిస్ట్ శంకరు, మిగతా రిపోర్టర్లు, తర్వాత మన చిలక ప్రవీణ్, క్రాంతి, ఇవి వేరే బ్లదరు, ఇవి పెద్ద మనిషి, వీళ్ళందరు ఫోటోలు. ఇదొకటి మళ్ళా ఒకటి కావ్య, సావ్య, ఇట్లా ఏమైనా రిపోర్టర్ని అనుడే తప్ప వేరే అసలు పనికొచ్చే న్యూస్ లేదు బ్రదర్ది. ఎందుకు ఈ న్యూస్ అసలు చేయదు? ఎందుకు చేస్తున్నా అంటే ఇది పరిస్థితి. ఈ రిపోర్టర్లు అందరినీ ఇట్లా ఈ రకంగా ఈ మిత్రుడు ఇష్టం ఉన్న మాటలు మాట్లాడుతుండు.